ధైర్యం ఉంటే వెలుగులోకి రా. నేను వెలుగులోకి వస్తే నువ్వు తట్టుకోలేవు. వెలుగులోకి రాలేక చెక్కోట్లో ఉండి ఏసేపు నేను నడుపుతున్నావు. దమ్ముంటే రా బయటకి. నాకు వెలుగంటే భయం లేదురా. ఆ వెలుగు జనానికి ఇవ్వడానికి నేను చీకట్లో ఉన్నాను. ఈ రోజు జరిగింది రేపు మర్చిపోయే జనానికి నీ ఏసేపు ఎన్నాళ్ళు గుర్తుంటుంది? ఈ భూమి ఉన్నంత వరకు గుర్తుంటుంది. తూర్పున ఉదయించిన సూర్యుడు పడమర అస్తమించిన మళ్ళీ తూర్పున ఉదయిస్తాడన్న నమ్మకం జనంలో చావనంత వరకు ఈ నేల మీద మంచి మనుషులు పుడుతూనే ఉంటారన్న నమ్మకం బతుకుంటుంది. ఆ నమ్మకమే మా ఏసీఎఫ్. యాదరికో మాటలు చెప్పి జనాన్ని మోసం చేసేది మేము. నువ్వు చెప్తున్నావేంటి? నేనేదైనా నమ్మితేనే చేతలో చేస్తాను, చేతలో చేసే మాటలో చెబుతాను. మాట చెప్పాక ఆ మాట కోసం నిలబడతాను. ఏంటయ్యా ఏసే పేరుతో గుప్పెడి జనాన్ని గిరాకీ పెట్టుకుని ఎగిరిగిరి పడుతున్నావు? నా వెనుకున్నది గుప్పెడి జనం కాదు, పేద ప్రజల గుండె చప్పుళ్ళు. మనుషులు నీలాంటి కాంట్రాక్టుల దగ్గర ఉంటారు. నా దగ్గర ఉన్నది నా దారి నచ్చిన వాళ్ళు, నా దారికి వచ్చిన వాళ్ళు. లంచగొడి తల మీద నేను చూస్తున్న ఈ యుద్ధంలో నా వాళ్ళంతా సైనికులే. 5 నిమిషాలను వదిలిపెట్టి చూడు, నిన్ను నీ సైనిక సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను. కూర్చడం 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 నీ అలవాటు, నిర్మించడం నా అలవాటు. నీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. నిన్ను కాపాడమని ఈ స్టేట్ ఎవరికైనా సరే ఫోన్ చేసుకో. హలో, నేను బద్రిని. ఎవరు? హోమ్ మినిస్టర్ గారి పేరా? రాంగ్ నెంబర్ అన్నాడా? నేను బద్రిని. పోలీస్ కమిషనర్ ఆఫీస్? కాదండి, కమిషనర్ గారి ఆఫీస్. నేను అడిగేది అదేనయా? పోలీస్ కమిషనర్ ఆఫీసా? కాదండి, ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. కమిషనర్ గారికి ఫోన్ ఇవ్వయ్యా. ఎలాగిస్తావయ్యా? ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. ఎవరయ్యా అదే? ఎవడోనండి, మిలిటరీ హోటల్ అని అడిగి ఆర్డర్ చెప్తున్నాడు. రాంగ్ నెంబర్ అని చెప్పానండి. నువ్వు చేయాల్సిన రైట్ నెంబర్ ఎవరికో తెలుసా? నీ తమ్ముడికి. నో ఛాన్స్. రఘు డాక్యుమెంట్స్. ప్రపంచవ్యాప్తంగా నీకున్న ఆస్తుల లిస్ట్. నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తి పేదవాళ్ళందరికీ సమానంగా పంచుతావు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. పెట్టకపోతే నువ్వు చచ్చాకైనా ఈ శవంతో ఈ కాగితాల మీద వేలుముద్రలు తీసుకున్నావు. దొంగు తెగుద్ది. మళ్ళీ అరిచావో ఈ గంటలో నరాలు తెంపి నా బూట్లకి లేసుగా కట్టుకుంటా.